నమస్తే. అసెంబ్లీలో చర్చల సమయంలో సరైన సమాచారాన్ని అందించాలి అని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. ప్రజలు కూటమి ప్రభుత్వంపై అనేక ఆశలు పెట్టుకున్నారు అని తెలిపారు. వారి ఆకాంక్షలు అసెంబ్లీలో కనిపించాలి అని సూచించారు. అయితే కొందరు మంత్రులు ఇప్పటికీ గ్రౌండ్ వర్క్ చేయట్లేదు అని ఆక్షేపించారు. సభ్యులు అడుగుతున్న ప్రశ్నలకు ముక్తసరిగా సమాధానాలు ఇస్తే సరిపోతుంది అని అనుకుంటున్నారు. కానీ అలా చేయడం సరికాదు అంటున్నారు. తాజాగా మంగళవారం సాయంత్రం సుదీర్ఘంగా నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో మంత్రులను ఉద్దేశించి సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరిని ఉద్దేశించి కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఒకరిద్దరు మంత్రులు మాత్రమే సరైన వివరాలతో స్పందిస్తున్నారు అని, మిగిలిన మంత్రులు మొక్కుబడిగా వ్యవహరిస్తున్నారు అని చెప్పారు. వచ్చే సమావేశాలలో నిర్దిష్ట విధానం పాటించాలి అని సూచించారు. తాను కూడా ఏదైనా సబ్జెక్టుపై సభలో మాట్లాడాలి అని అనుకుంటే ఖచ్చితంగా గ్రౌండ్ వర్క్ చేసుకునే సభకు వస్తున్నట్లు చెప్పారు. ఇక కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక ప్రాజెక్టులను పెంచాలి అని నిర్ణయించారు. తద్వారా రాష్ట్రానికి ఆదాయం సమకూర్చాలి అని చెప్పారు. పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులకు ఆహ్వానం పలికారు. పెట్టుబడులకు అవసరమైన వాతావరణాన్ని రాష్ట్రంలో కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో మంత్రులు కూడా చొరవ చూపించాలి అని సీఎం చంద్రబాబు సూచించారు. అలాగే అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. విశాఖపట్నంలో 2,000 కోట్ల రూపాయలతో నిర్మించే సెమీ కండక్టర్ పరిశ్రమకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. అసెంబ్లీ సమావేశాల విషయంపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సభకు తాను తరచుగా వస్తాను అని, తనతో మంత్రులకు ఎలాంటి పోలిక వద్దు అని చెప్పారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం సందర్భం మేరకు సభలో జరిగే చర్చల్లో పాల్గొంటాము అని చంద్రబాబు తెలిపారు.